హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 6. ఈరోజు మన లెక్చర్ లో మన యాక్సలరేషన్ అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, యాక్సలరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చేంజ్ ఇన్ పొజిషన్ పర్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్ as వెలాసిటీ. పొజిషన్ వచ్చి 1 యూనిట్ టైం కి ఎంత చేంజ్, దాన్ని మనం ఏమంటాం అంటే వెలాసిటీ అంటాం. సిమిలర్ గా అదే విధంగా ఒకవేళ యూనిట్ సెకండ్ కి ఎంత వెలాసిటీ అనేది చేంజ్, దాన్ని మనం ఏమంటాం అంటే యాక్సలరేషన్ అంటాం. లేదా స్టూడెంట్స్, ఈ యాక్సలరేషన్ టైం పీరియడ్ ని బేస్ చేసుకొని 2 టైప్స్ గా డివైడ్ అయింది అన్నమాట. ఓకేనా? టైం పీరియడ్ ని బేస్ ఎన్ని టైప్స్ డివైడ్ అయింది? 2 టైప్స్ గా డివైడ్ అయింది. అంటే మనం ఫైనైట్ టైం పీరియడ్ తీసుకుంటాం, అదే వెరీ లిటిల్ టైం పీరియడ్ తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని 2 టైప్స్ గా డివైడ్ అయింది. ఓకేనా? ఒకటి ఏంటంటే యావరేజ్ యాక్సలరేషన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు మనము యావరేజ్ యాక్సలరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? యావరేజ్. ఓకేనా? ఇట్ ఈస్ ద rate of change of velocity per unit time for a given period of time. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే వెలాసిటీ పర్ సెకండ్ ఎంత చేంజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ అక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే ఫర్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అక్కడ మనకి ఎంత టైం పీరియడ్ వరకు ఇచ్చింటాడో ఆ మొత్తం టైం పీరియడ్ కి ఆ బాడీ యొక్క జర్నీని బేస్ చేసుకొని దానికంటే కాన్స్టెంట్ వాల్యూ చెప్తాం అనమాట. అదే మనకి ఏమంటామంటే యావరేజ్ యాక్సలరేషన్ అంటాం. లేదా స్టూడెంట్స్, అంటే యావరేజ్ యాక్సలరేషన్ అంటే సింపుల్ చెప్పాలంటే వెలాసిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్టార్టింగ్ దాని యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే విఐ వెలాసిటీ ఉంది, లేకపోతే v1 వెలాసిటీ అనుకోండి. ఓకేనా? గివెన్ పీరియడ్ డెల్టా టీ అనే టైం పీరియడ్ లో దాని యొక్క వెలాసిటీ వచ్చి అట్ ద ఎండ్ మనకు v2 వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం యావరేజ్ యాక్సలరేషన్ ని ఎలా డినోట్ చేస్తామంటే v2 మైనస్ v1 బై డెల్టా టీ, లేకపోతే డెల్టా v బై డెల్టా టీ అన్నమాట. అంటే గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో వెలాసిటీ అనేది ఎంత చేంజ్ అవుతుంది, దాన్నే మనం ఏమంటాం అంటే యావరేజ్ యాక్సలరేషన్ అంటాం. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు ఇది స్కేలార్ క్వాంటిటీ వెక్టార్ క్వాంటిటీ అంటే ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? ఎందుకు వెక్టార్ క్వాంటిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు వెలాసిటీ అనేది కూడా ఒక వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ యావరేజ్ యాక్సలరేషన్ యాక్సలరేషన్ అంటే మనకేంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో చేంజ్ వస్తుంది అంటే వెలాసిటీలో చేంజ్ నువ్వు కనుక్కుంటున్నావు విత్ రెస్పెక్ట్ టు టైమ్. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుందన్నమాట. ఓకేనా? వెక్టార్ క్వాంటిటీ అయింది. మరి దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. లేదా స్టూడెంట్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంది? యావరేజ్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ద డైరెక్షన్ ఆఫ్ బాడీ అని నేను చెప్పట్లేదు, కానీ దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే వెలాసిటీ యొక్క చేంజ్ ఏ డైరెక్షన్ లో ఉంటే అదే దాని యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. లేదా స్టూడెంట్స్, ఎలా సార్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇంకా మీకు ముందు ముందు చెప్పినప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇంకా దీని యొక్క యూనిట్స్ విషయానికి వచ్చామనుకోండి, వెలాసిటీ యొక్క చేంజ్ పర్ యూనిట్ టైం అంటున్నాం. కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏమవుతుందంటే చూడండి, వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే మనకి మీటర్ పర్ సెకండ్. ఓకేనా? మళ్ళీ దాన్ని ఏం చేస్తాం పర్ సెకండ్ చేస్తాం. ఎందుకు? పర్ యూనిట్ టైం అంటున్నాం కాబట్టి. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం మనకి ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. క్లియరా? అదే మనం సీరియస్ యూనిట్ విషయానికి వచ్చామనుకోండి, సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దీన్ని మనం డినోట్ చేస్తాం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఇది ఓవరాల్ గా మనకి యావరేజ్ యాక్సలరేషన్ కి సంబంధించి అనమాట.
అంటే యావరేజ్ యాక్సలరేషన్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఆ మొత్తం జర్నీలో దాని యొక్క ఫైనల్ వెలాసిటీలో నుంచి ఇనిషియల్ వెలాసిటీ తీసేసి ఆ మొత్తం ఎంత టైం పీరియడ్ వరకు మనకి ఇచ్చారో దాన్ని డివైడ్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే యావరేజ్ యాక్సలరేషన్ అని వస్తుంది. లేదా ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ, వీటి యొక్క యూనిట్స్ ఏంటంటే అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేకపోతే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. లేదా స్టూడెంట్స్ ఇది ఓవరాల్ యావరేజ్ యాక్సలరేషన్ సంబంధించి. ఇప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాను అనుకోండి, దాని అర్థమైంది. చూడండి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ని అలా డ్రాప్ చేశాను అనుకోండి. ఓకేనా, డ్రాప్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే 1 సెకండ్కి ఈ బాడీ యొక్క వెలాసిటీలో 10 మీటర్స్ పర్ సెకండ్ చేంజ్ అనేది వస్తుంది అన్నమాట. క్లియర్, అంటే 1 సెకండ్ తర్వాత దీని ఒక స్పీడ్ లేకపోతే 10 మీటర్ పర్ సెకండ్ అయితే ఇంకొక సెకండ్ 10 ఉంది కదా, ఇప్పుడు 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఇంకొక 10 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ చేంజ్ అని వస్తుంది. అంటే 10 + 10 ఏమవుతుందంటే 20 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఏమవుతుంది 30 మీటర్స్ పర్ సెకండ్. అంటే దాని ఒక వెలాసిటీ ఏమవుతుందంటే ఒక్కొక్క సెకండ్ 10 మీటర్స్ పర్ సెకండ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. లేదు కదా, ఇదే మనకి ఓవరాల్గా యాక్సలరేషన్ అంటే. యాక్సలరేషన్ వెలాసిటీని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ వచ్చి ఒక డైరెక్షన్ ఉంది, యాక్సలరేషన్ కూడా సేమ్ అదే డైరెక్షన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, వెలాసిటీ అనగానే మనకి మ్యాగ్నిట్యూడ్ దాంతోపాటు ఏముంటుందంటే డైరెక్షన్ అనేది ఉంటుంది. క్లియరా, అంటే వెలాసిటీ అనగా దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. అది ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వెలాసిటీ యాక్సలరేషన్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, వెలాసిటీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వెలాసిటీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా, ఓకే. నెక్స్ట్ అదే ఒకవేళ వెలాసిటీ ఒక డైరెక్షన్లో ఉంది, యాక్సలరేషన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏం లేదు, వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, అదే ఒకవేళ నాకు వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది, యాక్సలరేషన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, లేకపోతే వెలాసిటీ యాక్సలరేషన్ ఎప్పటికప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అవుతుంది. అంటే వెలాసిటీలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఎందుకు, వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉంది యాక్సలరేషన్, కాబట్టి వెలాసిటీ అనేది ఎలాంటి చేంజ్కి గురవద్దు, కాబట్టి వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతా పోతుంది. ఏమవుతుంది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతా పోతుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ మూవ్ అవుతుంది, యాక్సలరేషన్ ఇలా ఉందంటే ఇలాగ పుష్ వచ్చేది, అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, డైరెక్షన్ అనేది ప్రతిసారి ఏమవుతూ ఉంటుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే సర్క్యులర్ మోషన్లో చూడొచ్చు అనమాట. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కూడా మనం ఇలాంటిది చూడొచ్చు అనమాట. ఇంకా మీకు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ టాపిక్ వచ్చినా అప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా స్టూడెంట్స్, అదే ఒకవేళ వెలాసిటీ ఒక డైరెక్షన్ ఉంది, ఆ వెలాసిటీతో సమ్ థీటా అనే యాంగిల్ చేస్తూ యాక్సలరేషన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ యాక్సలరేషన్ వెలాసిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఏ అంటే ఏంటి యాక్సలరేషన్, ఈ యాక్సలరేషన్ వచ్చి వి వెలాసిటీతో సమ్ యాంగిల్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్సలరేషన్ 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకటి వెలాసిటీ ఒక డైరెక్షన్లో ఒక కాంపోనెంట్, ఇంకోటి వెలాసిటీకి పర్పెండిక్యులర్ ఒక డైరెక్షన్లో ఒక కాంపోనెంట్. లేదా ఇప్పుడు చూడండి, ఏ అనేది వీతో టీటా యాంగిల్ చేస్తాం కాబట్టి ఏ కాస్ టీటా ఇక్కడ వస్తుంది, ఇది ఏమవుతుందంటే ఏ సైన్ టీటా అనేది అవుతుంది. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఏ కాస్ టీటా వి అనేది రెండు ఒకే డైరెక్షన్లో ఉంది, వి ఇది ఏంటి ఏ కాస్ టీటా, కాబట్టి ఏ కాస్ టీటా అనేది లేదా ఏ కాస్ టీటా కాంపోనెంట్ అనేది అంటే ఏ యొక్క ఏ కాస్ టీటా కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఇంక్రీజెస్ వెలాసిటీ, వెలాసిటీని ఏం చేస్తుంది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏ సైన్ టీటా వీక్ ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఏవి రెండు పర్పెండిక్యులర్ ఉంటే అది ఏం చేస్తుందంటే వెలాసిటీని కాన్స్టెంట్గా వస్తుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వెలాసిటీని చేంజ్ చేయడానికి ఏంటంటే ఏ కాస్ టీటా ఉంది, కాబట్టి ఇప్పుడు నాకు ఏ సైన్ టీటా నాకు ఏం చేస్తుంది అంటే చేంజెస్ వెలాసిటీ డైరెక్షన్. ఈ రకంగా యాక్సలరేషన్ అనేది వెలాసిటీని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా,
ఇప్పుడు మీకు యాక్సిలరేషన్కి వెలాసిటీకి మధ్య రిలేషన్ కూడా అర్థమైంది అనుకుంటారా? ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, యావరేజ్ యాక్సిలరేషన్ సంబంధించి కొన్ని న్యూమరికల్స్ ఇచ్చాను, సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. The displacement time of a particle is given as x equals to t square minus 5t plus 6. డిస్ప్లేస్మెంట్ టైంతో పాటు వేరీ అవుతుంది. ఆ ఈక్వేషన్ ఇచ్చాడు టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 అనేసి. ఫైండ్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఫ్రమ్ t ఈక్వల్స్ టు 2 seconds టు t ఈక్వల్స్ టు 5 seconds అని. మనకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటంటే డెల్టా v బై డెల్టా టీ, విచ్ మీన్స్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ విత్ చేంజ్ ఇన్ టైం, అంటే ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం. లేదా స్టూడెంట్స్, కానీ ఇక్కడ మనకి యావరేజ్ యాక్సలరేషన్ కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం మనకు కావాలి. కానీ మనం ఇక్కడ చూసామనుకోండి ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైంలో ఉంది. కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ టైంలో చేంజ్ చేసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు డిఎక్స్ బై డిటి మనకి ఏమి ఇస్తుంది అంటే వెలాసిటీ ఇస్తుంది. కాబట్టి దాని ఒకసారి కనుక్కోండి. డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 ఏమవుతుందంటే 2t మైనస్ 4 అవుతుంది. ఇదే మనకి ఏమవుతుందంటే వెలాసిటీ యొక్క ఈక్వేషన్ అవుతుంది. చూడండి, ఫైనల్ వెలాసిటీ t ఈక్వల్స్ టు 5 seconds దగ్గర మనం కనుక్కోవాలి. ఓకేనా? దాన్ని నేను v5 అనుకున్నా. v5 ఈక్వల్స్ టు 2 into 5 minus 5, 2 5 ఎంత 10 minus 5, v5 ఈక్వల్స్ టు నాకు 5 వచ్చింది. సిమిలర్గా v2 2 seconds కనుక్కోవాలి కదా ఇనిషియల్ వెలాసిటీ కావాలంటే. కాబట్టి 2 into 2 minus 5 ఏమవుతుందంటే v2 ఈక్వల్స్ టు 4 minus 5 వచ్చి -1 అవుతుంది. ఇప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కుందాం. యావరేజ్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు v5 మైనస్ v2 బై 5 minus 2. v5 ఎంత అంటే నాకు 5, v2 మైనస్ v2 వచ్చి -1 బై 5 minus 2 ఎంత అంటే 3, అంటే 5 plus 1 by 3 ఈక్వల్స్ టు 6 by 3. 3 1 is 3 2 జా, అంటే 2 meter per second square వచ్చింది అన్నమాట. లేక అర్థమైంది కదా? సిమిలర్గా ఇంకొక న్యూమరికల్ ఇచ్చింది, దాన్ని కూడా ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ లా ఇచ్చాను, దీనికి కూడా యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. చూడండి, v కనుక్కోండి. ఇందాక మనం చెప్పాను dx బై డిటి అంటే d బై డిటి ఆఫ్ 4t క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ t ప్లస్ 4. ఓకేనా? d బై డిటి ఆఫ్ 4t క్యూబ్ 4 అలా ఉంటుంది, t క్యూబ్ వచ్చి 3t స్క్వేర్ మైనస్ 3 d బై డిటి ఆఫ్ t స్క్వేర్ వచ్చి 2t, d బై డిటి ఆఫ్ t వచ్చి 1, d బై డిటి ఆఫ్ 4 వచ్చి 0. మొత్తానికి 12t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 1 అన్నది వచ్చింది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైండ్ యావరేజ్ యాక్సలరేషన్. యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఓకేనా? యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ టైం. క్లియర్ స్టూడెంట్స్? ఫైనల్ టైం మనకి ఏమి ఇచ్చాడు అంటే 2 seconds ఇచ్చాడు, కాబట్టి v2 అనుకుంటాను. ఓకేనా? v2 నాకేమవుతుందంటే 12 into 2 square minus 6 into 2 plus 1 అవుతుంది. 2 square ఎంత 4, 12 4 ఎంత 48 minus 12 plus 1, 48లో 12 పోతే ఎంత 6, 32 plus 1 ఈక్వల్స్ టు 37 వచ్చింది. సిమిలర్గా నాకు ఇనిషియల్ వెలాసిటీని v0 అనుకున్నాను. టైం t ఈక్వల్స్ టు 0 seconds కాబట్టి v0 ఏమవుతుందంటే 12 into 0 square minus 6 into 0 plus 1, మొత్తానికి ఇది 0 ఇది 0, మొత్తానికి నాకు ఏమొస్తుందంటే v0 వచ్చి 1 వస్తుంది అనమాట. ఓకేనా? యావరేజ్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు 37 minus 1 by 2 minus 1, which is equals to 36 by 1 equals to 36 meter per second square. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా న్యూమరికల్స్ వచ్చి మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన న్యూమరికల్ చూడండి. ఏ కార్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్ విత్ వెలాసిటీ 36 kilometers per hour and takes U-turn without changing speed in 5 seconds. Find its average acceleration. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఓకేనా? ఒక కార్ ఏం చేస్తుందంట 36 kilometers per hour వచ్చి
ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తాను. క్లియరా? ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఏమేం చేసిందంటే యూటర్న్ తీసుకునింది. మనకు ఆల్రెడీ తెలుసు యూటర్న్ అంటే ఇలా మూవ్ మళ్ళీ ఇలా రావడం అనమాట. 36 km/h స్పీడ్తో యూటర్న్ తీసుకునింది వితౌట్ చేంజింగ్ స్పీడ్ అన్నట్టు. అంటే ఎంత స్పీడ్ అయితే అది మెయింటైన్ చేస్తుందో అంతే స్పీడ్తో యూటర్న్ తీసుకునింది. దట్టు కూడా 5 seconds అన్నప్పుడు దాని యొక్క యావరేజ్ యాక్సిలరేషన్ ఎంతో కనుక్కోమన్నాడు. ఈ న్యూమరికల్ చూసిన తర్వాత మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే స్పీడ్ అనేది యూటర్న్లో చేంజ్ అవ్వలేదు. స్పీడ్ చేంజ్ అవ్వకపోతే యాక్సిలరేషన్ అంటేనే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే స్పీడ్లో కూడా చేంజ్ కదా సార్. కాబట్టి ఇక్కడ స్పీడ్ చేంజ్ అవ్వనప్పుడు యావరేజ్ యాక్సిలరేషన్ వచ్చి 0 అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాక్సిలరేషన్ అంటే స్పీడ్లో చేంజ్ వస్తేనే యాక్సిలరేషన్ అంటామని కాదు. ఓకేనా? ఎందుకు యాక్సిలరేషన్ అంటేనే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అని చెప్తాం. అంటే వెలాసిటీలో చేంజ్ రావడం. వెలాసిటీలో చేంజ్ రావడం అంటే ఎలాంటి చేంజ్ రావడం? డైరెక్షన్లో చేంజ్ రావడం. క్లియరా? అదేవిధంగా ఆ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్లో కూడా చేంజ్ రావడం. అంటే స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్లో మాత్రమే కాదు, దాని ఒక డైరెక్షన్లో చేంజ్ వచ్చినా సరే అక్కడ ఏమున్నట్టు? యాక్సిలరేషన్ ఉన్నట్టు. కాబట్టి ఆబ్జెక్ట్ వచ్చి డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి దీని కూడా ఏముంది? యాక్సిలరేషన్ ఉంది. యాక్సిలరేషన్ మనం కనుక్కోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. చూడండి, 36 km/h వచ్చి ఈస్ట్ డైరెక్షన్ వెళ్ళారు, యూటర్న్ తీసుకున్నాడు 5 secondsలో. మళ్ళీ 36 km/h అదే స్పీడ్తో మెయింటైన్ చేస్తూ 5 seconds యూటర్న్ అని తీసుకున్నాడు అనమాట. క్లియరా? ఇప్పుడు మనం దీనికి యావరేజ్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి. దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే వెక్టర్ ఫామ్లో చేంజ్ చేసుకుంటాను. ఇలా సార్ చూడండి, స్టార్టింగ్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ అనుకుంటాం. ఇనీషియల్ వెలాసిటీ ఈస్ట్ డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం అనుకోండి, 36 km/h అని చెప్పాను. ఫస్ట్ 36 km/h మీటర్/సెకండ్లో చేంజ్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకు మనకి దాదాపు న్యూమరికల్స్ అన్ని కూడా SI యూనిట్స్లోనే సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని కూడా మనకు మాక్సిమం SI యూనిట్స్లో ఉంటాయి. చూడండి, 36 km/h SI యూనిట్స్లో అంటే మీటర్/సెకండ్లో చేంజ్ చేసుకొని 5/80తో మల్టిప్లై చేయాలని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 18 is 18 మొత్తానికి 5 ఎంత? 10 meters/s. అంటే 10 meters/s స్పీడ్తో అది ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. దాన్ని 10I cap అని రాసుకుంటా. క్లియరా? అదే ఫైనల్ వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈస్ట్ కాకుండా వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది, అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో వస్తుంది. కాబట్టి ఫైనల్ వెలాసిటీ వచ్చి 10 × -I cap which is equals to -10I cap. క్లియరా? టైం ఎంత ఇచ్చాడు? చేంజ్ ఇన్ టైం, ఓవరాల్ టైం ఎంత ఇచ్చా అంటే 5 seconds ఇచ్చాడు. మనకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు ΔV/ΔT. క్లియరా? అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. ఫైనల్ వెలాసిటీ ఎంత? -10I cap మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 10I cap. బట్ టైం ఎంత టైంలో వెళ్ళిందంటే 5 seconds. ఓవరాల్గా -20I cap by 5. 5 1 is 5 4 అంటే -4I cap మీటర్/సెకండ్ స్క్వేర్. క్లియర్ గా స్టూడెంట్స్? విత్ మనకి డైరెక్షన్తో పాటు వచ్చింది. లేదు నాకు జస్ట్ మ్యాగ్నిట్యూడ్ వరకు చాలు అనుకుంటే యావరేజ్ యాక్సిలరేషన్ నాకు ఏమొస్తుందంటే -4 మీటర్/సెకండ్ స్క్వేర్ వచ్చింది. క్లియర్ గా స్టూడెంట్స్? కాబట్టి ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాక్సిలరేషన్ అంటేనే రేట్ ఆఫ్ చేంజింగ్ వెలాసిటీ. అంటే డైరెక్షన్, వెలాసిటీ యొక్క డైరెక్షన్లో చేంజ్ వచ్చినా అది యాక్సిలరేషన్ అవుతుంది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ వచ్చినా సరే మనకి అది ఏమవుతుంది? యాక్సిలరేషన్ అవుతుంది. ఈ విషయం ఇప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. క్లియర్ గా స్టూడెంట్స్? ఇంకా ఇంకొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే ఇక్కడ చూడండి, సిమిలర్ ఇంకో ప్రాబ్లం ఇచ్చాను, ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఏ బైక్ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్. మళ్ళీ డైరెక్షన్స్ వచ్చాయి కాబట్టి తీసుకోవాలి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. క్లియరా? వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఓకేనా? వెస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, దట్టు 72 km/h. ఇక్కడ కూడా మళ్ళీ km/h ఇచ్చాడు. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే 72 km/h. దీన్ని SI యూనిట్స్లో చేంజ్ చేసుకుందాం. 18 4 72 కాబట్టి 5 4 20 meters/s. క్లియర్ గా స్టూడెంట్స్?
దట్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అంటే మైనస్ ఐ క్యాప్ వస్తుంది కదా, అంటే -20 I cap. ఓకే, నెక్స్ట్ టేక్స్ ఏ రైట్ టర్న్ అన్నాడు. చూడండి, వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, రైట్ టర్న్ తీసుకున్నాం అంటే ఇలాగే కదా, రైట్ టర్న్ తీసుకున్నాం, స్పీడ్ చేంజెస్ టు 54 km/h. ఫైనల్ వెలాసిటీ మనకి ఎంత ఇచ్చా అంటే 54 km/h అన్నాడు. అంటే 54 × 5/18, 18 1 is 18 3 జా, మొత్తానికి 5 3 ఎంత అంటే 15 m/s. ఓకేనా, రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకుని తను వెళ్ళేది ఏ డైరెక్షన్లో, నార్త్ డైరెక్షన్ అన్నమాట. కాబట్టి దట్ అప్వర్డ్ డైరెక్షన్, కాబట్టి అప్వర్డ్ పాజిటివ్ వై యాక్సిస్, కాబట్టి సింపుల్గా జే క్యాప్ అని రాశారు. అంటే సింపుల్గా 15 J cap. చూడండి, ఇఫ్ దిస్ టర్న్ టుక్ 5 seconds, మొత్తం టైం ఎంత తీసుకున్నా అంటే 5 seconds టైం తీసుకుంటే దెన్ ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ ద బైక్. సింపుల్ చెప్పాలంటే యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఓకేనా, యాక్సలరేషన్ లేకపోతే యావరేజ్ యాక్సలరేషన్ ఏమవుతుందంటే ΔV/ΔT ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకెన్. ఫైనల్ ఎంత ఉందంటే 15 J cap ఇనిషియల్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే -20 I cap ఉంది, బై టైం ఎంత ఇచ్చా అంటే 5 seconds బై తీసుకున్నా. చూడండి, 15 J cap ప్లస్ 20 I cap బై 5. 5 1 is 5 3 జా, 5 4 జా, మొత్తానికి 4 I cap ప్లస్ 3 J cap వచ్చింది. అంటే యావరేజ్ యాక్సలరేషన్ లేకపోతే యాక్సలరేషన్ నాకు ఎంత వచ్చిందంటే 4 I cap ప్లస్ 3 J cap ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ లో వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్, అదే నాకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్, దీనికి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేయాలి, √4² ప్లస్ 3² చేస్తే 16 + 9 = √25 = 5 వస్తుంది. అంటే 5 m/s² అని వస్తుంది. క్లియర్ కదా, విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ లో వచ్చింది. ఒకవేళ నాకు ఎంత, దీని ఒక డైరెక్షన్ నాకు తెలియాలి. ఓకేనా, ఎలా తెలుస్తుంది చూడండి, ఎక్స్ యాక్సిస్ లో ఉంటే ఐ క్యాప్ లో మనం చెప్తాము, వై యాక్సిస్ లో ఉంటే జే క్యాప్ తో చెప్తాము. క్లియర్, మనకి ఇక్కడ చూసామనుకోండి 4 I cap ప్లస్ 3 J cap అనేసి ఉంది. ఇప్పుడు చూడండి 4 I cap ప్లస్ 3 J cap ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు tan θ అంటే y కాంపోనెంట్ బై x కాంపోనెంట్, అంటే 3/4. y కాంపోనెంట్ ఎంత ఉంది, 3 ఉంది. x కాంపోనెంట్ ఎంత ఉంది అంటే 4 ఉంది అన్నమాట. క్లియరా, 3/4 అంటే ఎంత అంటే 37 degrees వస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్తో 37 degrees చేస్తుంది. క్లియరా, ఇప్పుడు చూడండి, ఇది ఈస్ట్, ఇది నార్త్. ఈ 37 degrees చేస్తూ మనకు వచ్చిందంటే మనం ఎలా చెప్పాలంటే 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అని చెప్తాం. అంతేగాని మనకి డైరెక్షన్ ఇలా వచ్చింది కాబట్టి నార్త్ ఈస్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకు నార్త్ ఈస్ట్ చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఎంత ఉండాలంటే 45 degrees ఉండాలి. కానీ నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే 37 degrees వచ్చింది. కాబట్టి నేను ఏం చెప్తానంటే 37 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఎప్పుడైనా సరే మనకి డైరెక్షన్ వెక్టార్ ఫామ్ లో మనకు తెలియాలంటే వై కాంపోనెంట్ బై ఎక్స్ కాంపోనెంట్ అనేది చేయాలి. ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. క్లియర్ స్టూడెంట్, ఇప్పటికీ ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటారా? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే, మీకోసం ఒక డిఫరెంట్ ప్రాబ్లం తీసుకొని వచ్చాను, దీన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఏ బాయ్ స్టార్ట్ టువార్డ్స్ ఈస్ట్, మళ్ళీ డైరెక్షన్స్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్షన్స్ తీసుకుందాం. ఓకేనా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. చూడండి, ఏ బాయ్ స్టార్ట్స్ టువర్డ్స్ ఈస్ట్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 5 m/s. ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడంట. ఓకేనా, ఎంత స్పీడ్తో అంటే 5 m/s. ఆ తర్వాత ఏమైంది చూడండి, ఆఫ్టర్ 2 seconds టర్న్స్ రైట్, అంటే 2 seconds వరకు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు. 2 seconds వరకు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు అంటే ఎంత దూరం వెళ్ళుంటాడు, 5 m/s. టైం 2 seconds అంటే మొత్తానికి 10 meters దూరం వెళ్ళుంటాడు.
క్లియర్ కదా స్టూడెంట్స్? అదొకటి ఏమైంది, ఆఫ్టర్ 2 seconds ఇట్ టర్న్స్ రైట్, అంటే ఈస్ట్ డైరెక్షన్ ఇలా వెళ్తూ రైట్ టర్న్ చేశాడు. రైట్ టర్న్ చేస్తే ఏ డైరెక్షన్లో వస్తుందంటే సౌత్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. ఓకే, ఇట్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 40 meters విత్ సేమ్ స్పీడ్, అంటే అదే 5 meters per second స్పీడ్తో ఎంత దూరం ట్రావెల్ చేశాడంట, 40 meters. నెక్స్ట్ విత్ సేమ్ స్పీడ్ అగైన్ హీ టర్న్స్ రైట్. చూడండి, డౌన్వర్డ్ వచ్చి 40 meters, మళ్ళీ రైట్ టర్న్ చేసినప్పుడు మనకి ఈ డైరెక్షన్ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? అండ్ టర్న్స్ రైట్ ట్రావెల్స్ ఫర్ 8 seconds. ఎంతసేపు? 8 seconds అని ట్రావెల్ చేశాడు విత్ సేమ్ స్పీడ్. సేమ్ స్పీడ్ వచ్చి 5 meters per second. ఇప్పుడు టోటల్ ఎంత దూరం ట్రావెల్ చేశాడు అంటే 8 5 వచ్చి 40 meters ట్రావెల్ చేశాడు. ఇది మొత్తం 10 meters అంటే 40 meters అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇలా 40 meters అని ట్రావెల్ చేశాడు ఫర్ 8 seconds విత్ సేమ్ స్పీడ్. ఫైండ్ టోటల్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాక్సిలరేషన్. మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనమాట. కాబట్టి అన్నింటిని కనుక్కోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. క్లియర్? టోటల్ డిస్టెన్స్ అంటే మనం ఏం చేయాలి, మొత్తం ఎంత దూరం ట్రావెల్ చేస్తే మొత్తాన్ని యాడ్ చేయాలి. కాబట్టి 10 + 40 + 40 ఏమవుతుందంటే 50 + 40 = 90 meters వస్తుంది. ఇంకా మనకు సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఓకేనా? వీటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చి ఇదే కదా, ఇది కనుక్కోవాలి. ఎలా కనుక్కో? చూడండి, ఈ మొత్తం ఫిగర్ చూసినప్పుడు దీన్ని సింపుల్గా ఇలా మార్చుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది. ఇది 40 అన్నాను అంటే ఇది కూడా ఏమవుతుందంటే 40 అవుతుంది. క్లియరా? ఇది మొత్తం కూడా 40 అన్నప్పుడు ఇది 10 అయితే రిమైనింగ్ ఇది ఎంత ఉంటుందంటే 30 ఉంటుంది. ఓకేనా? ఇది 30, ఇది 40, ఇది ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 30 40 అయితే ఆటోమేటిక్ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. 50 meters. కాబట్టి డిస్ప్లేస్మెంట్ నాకేమవుతుందంటే 50 meters వస్తుంది. క్లియర్ కదా స్టూడెంట్స్? ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ అనగానే విత్ డైరెక్షన్తో పాటు కావాలి. డైరెక్షన్ ఎలా చెప్తాం? సింపుల్గా tan θ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ θ తీసుకున్నాం. ఓకేనా? దేంతో కంపేర్ అవుతుంది యాంగిల్? సౌత్తో కంపేర్ అవుతుంది. చూడండి, ఓకేనా? ఇది ఆరిజిన్ సౌత్తో పాటు కంపేర్ చేసుకుని తీసుకుంటాం. ఓకేనా? tan θ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 30/40 అంటే 3/4 అంటే θ అనేది 37 degrees. అంటే 37 degrees చూడండి సౌత్తో కంపేర్ చేస్తున్నాం. ఓకేనా? 37 degrees వెస్ట్ ఆఫ్ సౌత్. అంటే సౌత్తో 37 degrees వెస్ట్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా చెప్పొచ్చు. ఇప్పుడు నాకు ఈ డయాగ్రామ్ కొద్దిగా ఈజీగా వచ్చింది కాబట్టి నేను ఇలా సాల్వ్ చేసుకోగలిగాను. ఒకవేళ కొద్దిగా కష్టం వచ్చుంటే, కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి న్యూమరికల్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నప్పుడు వెక్టార్ ఫామ్లో ప్రిఫర్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ ఇదే న్యూమరికల్ నేను వెక్టార్ ఫామ్లో చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు చూడండి. ఇది తెలుసుకున్నా ముందు అది కూడా తెలుసుకుని కొద్దిగా బెటరే కదా. కాబట్టి చూడండి, 10 meters రైట్ సైడ్ వెళ్ళాడు కాబట్టి 10i cap. ఓకేనా? 40 meters డౌన్వర్డ్ వెళ్ళాడు కాబట్టి -40j cap. ఎందుకు? వై డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్ కాబట్టి. నెక్స్ట్ ఏమైంది? 40 meters లెఫ్ట్ సైడ్ కాబట్టి -40i cap. లేక స్టూడెంట్స్ ఇదే డిస్ప్లేస్మెంట్ మనకి. ఓకేనా? ఏమవుతుంది? 10i cap -40i cap ఏమవుతుందంటే -30i cap -40j cap. క్లియరా? ఇప్పుడు నాకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కావాలి అన్నప్పుడు √-30² + -40² √50² వస్తుంది. నాకు 50 meters వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు డైరెక్షన్ కూడా నాకు ఏమవుతున్నా అంటే చూడండి, x యాక్సిస్లో -30 ఉందన్నమాట. క్లియర్? x యాక్సిస్లో వచ్చి -30, y యాక్సిస్లో వచ్చి -40 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. సేమ్ ఇదే విధంగా తీసుకున్నప్పుడు మళ్ళీ నాకు ఎంత వస్తుంది అంటే 37 degrees వెస్ట్ ఆఫ్ సౌత్ అని వస్తుంది. క్లియరా?
అంటే ఎప్పుడైనా సరే మన వెక్టర్ ఫామ్ ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ మనం ముందు కూడా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని సాల్వ్ చేసాము. ఎలా క్వశ్చన్ ఇచ్చినా సరే మన వెక్టర్ ఫామ్ చాలా బాగా యూజ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం వచ్చి న్యూమరికల్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి చూడండి. యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం చూడండి. ఈ మొత్తం జర్నీలో వాడు ఏం చెప్తున్నా అంటే సేమ్ స్పీడ్ అన్నాడు. ఇక్కడ 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడే, ఇక్కడ కూడా 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడే, ఇక్కడ కూడా 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడే. అంటే ఎంత టోటల్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్ అంటే మీనింగ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అని అసలు. ఓకేనా, అంటే యావరేజ్ స్పీడ్ అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు, ఆ మొత్తం జర్నీ కూడా ఒకే స్పీడ్తో వెళ్తా ఉంటే దానికంటే ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, ఆ ఎంటైర్ జర్నీ ఒక స్పీడ్ అనేది మనం అజ్యూమ్ చేసి ఆ స్పీడ్ ఎంత, అదే కదా యావరేజ్ వెలాసిటీ. మనం అనుకోకపోయినా వాడు ఒకే స్పీడ్తో వెళ్తున్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే 5 మీటర్స్ పర్ సెకండే అవుతుంది. ఎందుకు, స్పీడ్ అనేది అతను చేంజ్ చేసుకోలేదు ఎంటైర్ జర్నీలో. ఓకేనా, చేంజ్ చేసుకుంటే అప్పుడు మనం డిఫరెంట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనే ఫామ్లో వాడుకుంటాం. ఓకేనా, కానీ అతను చేంజ్ చేయలేదు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది 5 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, యావరేజ్ వెలాసిటీ అన్నాడు. యావరేజ్ వెలాసిటీ ఎలా చేయాలి చూడండి. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అన్నమాట. క్లియరా, ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ చూడండి, ఆల్రెడీ మనం వెక్టర్ ఫామ్ లో చేసాము. ఎంత వచ్చిందంటే -30 I cap -40 J cap. క్లియరా, నెక్స్ట్ టోటల్ టైం చూడండి, ఇక్కడ 2 సెకండ్స్. ఓకేనా, నెక్స్ట్ 2 సెకండ్స్ అండ్ ట్రావెల్స్ ఫర్ 10 రైట్ అండ్ ట్రావెల్ 40 మీటర్స్. 40 మీటర్స్ 5 మీటర్స్ పర్ సెకండ్ అంటే 40/5, 5 1 is 5, అంటే ఇక్కడ 8 సెకండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా 8 సెకండ్స్, 8 8 16 17 8, మొత్తానికి వచ్చి 18 సెకండ్స్ టైంలో వెళ్ళాడు. కదా, ఆల్రెడీ దీని ఒక మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కున్నాం, ఎంత అంటే 50/18 అన్నమాట. అంటే ఇది నాకు యావరేజ్ వెలాసిటీ అవుతుంది. 50/18, 2 9 225, అంటే 25/9 మీటర్ పర్ సెకండ్ మనకేమవుతుందంటే యావరేజ్ వెలాసిటీ అవుతుంది. ఓకేనా, యావరేజ్ వెలాసిటీ యొక్క ఇప్పుడు నాకు డైరెక్షన్ కావాలి. యావరేజ్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్ కదా యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్. అంటే సేమ్ మనకి డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ అయితే వచ్చిందో అదే డైరెక్షన్ మనకి ఏమవుతుందంటే యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ అవుతుంది. క్లియర్, అంటే 37 degrees వెస్ట్ ఆఫ్ సౌత్ అనేది అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ లాస్ట్ ఆఫ్ ఫైనల్ క్వశ్చన్, యావరేజ్ యాక్సలరేషన్. యావరేజ్ యాక్సలరేషన్ అంటే మనకు ఆల్రెడీ యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ΔV/ΔT. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకెన్ ఎంత 18 సెకండ్స్. చూడండి, ఫైనల్ వెలాసిటీ, ఆబ్జెక్ట్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎలా ఉందంటే నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. అంటే -I cap, దాని అతను వెళ్ళే వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 5 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి -5 I cap. ఎందుకు, లెఫ్ట్ సైడ్ వస్తున్నాం కాబట్టి -I cap, 5 × -I cap వచ్చి -5 I cap. మైనస్ ఇనీషియల్గా వెళ్ళింది అతను రైట్ సైడ్ వెళ్ళాడు కాబట్టి 5 I cap, -5 I cap బై 18, మొత్తానికి -10 I cap బై 18 అన్నమాట. 2 5 2 9 అంటే -5/9 I cap. అంటే యావరేజ్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ చూడండి, I cap అంటే రైట్ సైడ్ ఉంది, దానికి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటే -5/9 ఉందన్నమాట. క్లియరా, అంటే మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ అంటే మీనింగ్ ఏంటి అంటే 5/9 ఆఫ్ -I cap అంటే లెఫ్ట్ సైడ్, సారీ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్. అంటే యావరేజ్ యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ ఉంది, దానికి వాల్యూ ఎంత ఉందంటే 5/9 ఉందన్నమాట. అంటే ఓవరాల్గా -5/9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. క్లియర్ గా స్టూడెంట్స్, ఈ రకంగా న్యూమరికల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని వాడు ఏమేమి ఇచ్చాడు, మ్యాక్సిమం మనం ఏ న్యూమరికల్ సాల్వ్ చేయాలన్నా సరే దాన్ని వెక్టార్ ఫామ్లో చేంజ్ చేసుకుంటే మనకు డైరెక్షన్తో పాటు కొద్దిగా బెటర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఓకే స్టూడెంట్స్, ఈరోజు సెక్షన్ అంతే. యావరేజ్ యాక్సిలరేషన్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన న్యూమరికల్స్ గురించి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.